గత సంవత్సరం అక్టోబర్ నెలలో భూమా బ్రహ్మానందరెడ్డి ఇంట్లో చోరీ చేసిన వ్యక్తిని పట్టుకున్న ఆళ్లగడ్డ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే ఆ దొంగ ఇటీవల దొర్నిపాడు మండలం కొత్తపల్లి గ్రామంలో కూడా చోరీ చేసినట్లు డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ తెలియజేశారు. ఇతని దగ్గర నుండి 18 లక్షలు విలువ చేసే బంగారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకసారి మరియు డిసెంబర్ నెలలో ఒకసారి దొంగతనం జరిగిందని దొన్నిపాడు కొత్తపల్లి గ్రామానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి గారి ఇంట్లో జరిగిందని వాళ్ళ కుమారుడు సంతోష్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొదటిసారి దొంగతనం జరిగినప్పుడు ఒక డైమండ్ నెక్లెస్, దాని విలువ సుమారు 11 లక్షలు. రెండోసారి దొంగతనం జరిగినప్పుడు 2 నెక్లెస్లు, 4 బ్యాంగిల్స్ గోల్డ్వి, $1 క్యాష్ 50,000, మొత్తం 18,20,000 దొంగతనం జరిగినట్టు కంప్లైంట్ ఇచ్చినారు. ఈ విషయంగా ఆళ్లగడ్డ దొన్నిపాడు ఎస్ఐ గారు మరియు ఆళ్లగడ్డ సి హనుమంత్ నాయక్ గారు దాని మీద విచారణ చేసినారు. లాస్ట్కు డ్రైవర్ మీదే అనుమానం వచ్చింది. అతన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పిలిపించినా కూడా ఈ స్టేషన్ కానీ సర్కిల్స్ కానీ రాలేదు. అదేవిధంగా అతనే చేసినాడనే ఉద్దేశంతో ఫైనల్గా కన్క్లూజన్ వచ్చినారు. అతని కోసం గాలింపు చర్యలు కూడా చేసినారు. అదేవిధంగా ఆ గాలింపు చర్యల్లో భాగంగానే ఈరోజు 14/6/2024 ఉదయము 11 గంటలు అతని గురించి సమాచారం వచ్చింది. దొన్నిపాడు గ్రామంలో హెచ్పి పెట్రోల్ బంక్ ఆళ్లగడ్డకు వచ్చే దారిలో హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాడనే సమాచారం రాబడింది. దాని మీద ఎస్ఐ సిఐ సిబ్బంది గారు అతని కోసం పోయి చూడగా అక్కడ ఉన్నాడు. అతన్ని వీళ్ళు చూసి పారిపోవడానికి ప్రయత్నం చేసినారు. ఇమీడియట్గా వాడిని అదుపులోకి తీసుకుని మొత్తం అతని దగ్గర ఉన్నటువంటి ఒక డైమండ్ నెక్లెస్ 58 గ్రాములది, 58 గ్రాముల 140 మిల్లీగ్రాములు, అదేవిధంగా ఒక బంగారు నెక్లెస్ 31 గ్రాముల 600 మిల్లీగ్రాములు, ఒక బంగారు నెక్లెస్ ఒక 35 గ్రాముల 510 మిల్లీగ్రాములు, 4 బంగారు గాజులు అంటే మొత్తం 49 గ్రాములు 500 మిల్లీగ్రాములు, బంగారు డాలర్ 14 గ్రాములు 530 మిల్లీగ్రాములు, అదేవిధంగా 50,000 క్యాష్ కూడా అతని దగ్గర మొత్తం 18,20,000 వాల్యూ మొత్తం అతని దగ్గర స్వాధీనం చేసుకున్నారు.